సూర్య భగవాన్ టెంపుల్కి దగ్గరలోనే సమ్మక్క సారక్క టెంపుల్ ఉందంట. సో ఇక్కడికైతే వచ్చేసాం మేము. ఇదైతే వాకబుల్ డిస్టెన్స్ 50 మీటర్స్ అనమాట టెంపుల్ నుంచి. సో ఇక్కడైతే సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నాం మేము. మీరు కూడా చూసేయండి. సమ్మక్క సారక్క టెంపుల్కి ముందే నాగదేవత ఉంటారు. సమ్మక్క సారక్క గుడిలో దర్శనం అవ్వగానే మేమైతే మళ్ళీ సూర్య భగవాన్ టెంపుల్కి వెళ్ళాము. ప్రసాదం తీసుకొని ఆ తర్వాత కొంచెం టైం గుడిలో స్పెండ్ చేసామన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ టెంపుల్లో నాగదేవత, శివయ్య అండ్ సరస్వతీదేవి కూడా ఉన్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సూర్య భగవాన్ టెంపుల్లో బెల్లం ఇంకా గోధుమలు అయితే దానం ఇవ్వాలంట, మంచిది అని అయ్యగారు చెప్పారు. సో నెక్స్ట్ ఎవరైనా ఇక్కడ విజిట్ అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ టెంపుల్ సమ్మక్క సారక్క టెంపుల్ని కూడా విజిట్ అవ్వండి.